చాలామందికి ఏంటంటే లిపిడిమా, ఉబకాయం ఈ 2 ఒకటే అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. యాక్చువల్లీ ఏంటంటే ఉబకాయం అన్నది ఓవరాల్ బాడీ అంటే శరీరంలో ప్రతి అంగంలోనూ కొవ్వు అన్నది ఎక్కువ చేరుకొని ఉండడం అన్నది ఉబకాయం. అదే లిపిడిమా అన్న వ్యాధిలో ఏంటంటే చేతులు అంటే భుజాల నుంచి అరచేతుల వరకు, అలాగే పిరుదలు, తొడ, కాళ్ళకి లోనూ ఎక్కువ కొవ్వు అనేది చేరుకున్నప్పుడు దాన్ని లిపిడిమా అంటారు. అలాగే పొట్ట, ఛాతీ, మొహం ఈ ఏరియాస్లో కూడా ఎక్కువ కొవ్వు చేరుకున్నది అదే ఒబేసిటీ. ఈ 2 కలిసి ఉండొచ్చు, లేదంటే 2 కలిసి ఉండకపోవచ్చు. సో దీన్ని గ్రహించుకుని దీన్ని ఎలాగా కరెక్ట్ డయాగ్నోసిస్ చేసి చికిత్సకి చేయాలన్నది పేషెంట్స్ తరఫు నుంచి కూడా కొంచెం కృషి ఉండాలి, డాక్టర్స్ కూడా కొంచెం కృషి ఉండాలి. వాళ్ళు కూడా ఏంటంటే కొంచెం దీన్ని అర్థం చేసుకుని కరెక్ట్ డయాగ్నోసిస్ చేసి దాన్ని కరెక్ట్ ట్రీట్మెంట్కి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఏంటంటే టిపికల్ ఒబేసిటీ లేదంటే ఉబకాయం, అందులో ఏంటంటే మందులు, డయట్, ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా పనిచేస్తాయి. కొంతమందికి సర్జరీ ద్వారా కూడా ఈ ఎక్కువ కొవ్వు అనేది తొలగించి దాన్ని మళ్ళీ జనాల్ని నార్మల్ సైజుకి తీసుకొచ్చే అవకాశం అనేది ఉంటుంది. అదే వచ్చి బ్యారియాట్రిక్ సర్జరీ ద్వారా చేస్తారు. కానీ అదే లిపిడిమా ఉన్న వ్యాధి ఉన్న పేషెంట్స్కి డయట్, ఎక్సర్సైజ్ లేదా మందులు లేదా ఈ బ్యారియాట్రిక్ సర్జరీ దీంట్లో ఎక్కువ సరిగ్గా పనిచేయవు. సో అందుకని ఏంటంటే దానికి ఏం చేయాలి, దీనికి చికిత్స ఇవన్నీ చేసినా సరే బరువు తగ్గట్లేదు అంటే అందులో కూడా అంటే పై భాగం తగ్గుతుంది కానీ కింది భాగం తగ్గట్లేదు అంటే నాకు లిపిడిమా ఉందేమో అని చెప్పి అనుమానించి డాక్టర్ని దగ్గరికి వెళ్ళి సలహా తీసుకోవడం ఉత్తమం. అలాంటిది కూడా ఏంటంటే ఇప్పుడు చాలామంది డాక్టర్స్ కూడా దీని గురించి అవగాహన లేదు. కాబట్టి అవగాహన ఉన్న డాక్టర్ ఎవరైనా ఉన్నారా అని చెప్పి చూసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కోవడం అన్నది ఉత్తమం మీకు. ఎందుకంటే తప్పు డయాగ్నోసిస్ అయ్యి తప్పు ట్రీట్మెంట్ జరిగితే ఒకటి డబ్బు వేస్ట్, రెండోది వచ్చి ఆరోగ్యం ఉంటుంది, మూడోది వచ్చి ఈ ఎక్కువ బరువు ఈ పిరుదల్లోనూ తొడ కాళ్ళల్లోనూ ఎక్కువ కొవ్వు చేరుకోవడంతో వ్యారికోజ్ వెయిన్స్ అన్న వ్యాధి రావచ్చు, లేదా లింఫిడిమా అంటే బోధకాలు లాంటి కండిషన్ కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఈ లిపిడిమా ఉన్న వ్యాధికి ఏంటంటే ఏదైనా ఇక్కడ చిన్నగా కూడా దెబ్బ తగిలితే అక్కడ కమిలిపోవడం జరుగుతూ ఉండొచ్చు. సో అది అలా ఉన్న కండిషన్లో కూడా ఈ వ్యాధి ఉందేమో అని చెప్పి అనుమానించుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళి సలహా తీసుకోవడం మంచిది.